ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఇంగ్లీష్ హోమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మరింత ఉపయోగకరమైన ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్, నీవేమి చేస్తున్నావు? దీని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్? నీవేమి చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? నెక్స్ట్ వన్, నేను టీవీ చూస్తున్నాను. దీని ఇంగ్లీష్లో ఐ యామ్ వాచింగ్ టీవీ. నేను టీవీ చూస్తున్నాను. ఐ యామ్ వాచింగ్ టీవీ. నెక్స్ట్ వన్, శబ్దం చేయకు. దీని ఇంగ్లీష్లో డోంట్ మేక్ నాయిస్. శబ్దం చేయకు. డోంట్ మేక్ నాయిస్. నెక్స్ట్ వన్, నెమ్మదిగా మాట్లాడు. దీని ఇంగ్లీష్లో స్పీక్ స్లోలీ. నెమ్మదిగా మాట్లాడు. స్పీక్ స్లోలీ. నెక్స్ట్ వన్, నాకు అర్థం కాలేదు. దీని ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాలేదు. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్, దయచేసి మళ్ళీ చెప్పండి. దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ సే ఇట్ అగైన్. దయచేసి మళ్ళీ చెప్పండి. ప్లీజ్ సే ఇట్ అగైన్. నెక్స్ట్ వన్, నా ఫోన్ ఎక్కడ ఉంది? దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఈజ్ మై ఫోన్. నా ఫోన్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ మై ఫోన్. నెక్స్ట్ వన్, అది టేబుల్ మీద ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఆన్ ద టేబుల్. అది టేబుల్ మీద ఉంది. ఇట్స్ ఆన్ ద టేబుల్. నెక్స్ట్ వన్, తలుపు మూసివేయి. దీని ఇంగ్లీష్లో క్లోజ్ ద డోర్. తలుపు మూసివేయి. క్లోజ్ ద డోర్. నెక్స్ట్ వన్, విండో తెరవండి. దీని ఇంగ్లీష్లో ఓపెన్ ది విండో. విండో తెరవండి. ఓపెన్ ద విండో. నెక్స్ట్ వన్, దీనిని తాకకండి. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టచ్ ఇట్. దీనిని తాకకండి. డోంట్ టచ్ ఇట్. నెక్స్ట్ వన్, దయచేసి నాకు సహాయం చేయండి. దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ హెల్ప్ మీ. దయచేసి నాకు సహాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. నెక్స్ట్ వన్, నాకు అలసటగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ టైర్డ్. నాకు అలసటగా ఉంది. ఐ యామ్ టైర్డ్. నెక్స్ట్ వన్, విశ్రాంతి తీసుకో. దీన్ని ఇంగ్లీష్లో టేక్ రెస్ట్. విశ్రాంతి తీసుకో. టేక్ రెస్ట్. నెక్స్ట్ వన్, నేను నీకు త్వరలో కాల్ చేస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కాల్ యూ లేటర్. నేను నీకు త్వరలో కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ లేటర్. నెక్స్ట్ వన్, నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా? దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ ఫ్రీ నౌ. నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా? ఆర్ యూ ఫ్రీ నౌ. నెక్స్ట్ వన్, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ బిజీ రైట్ నౌ. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఐ యామ్ బిజీ రైట్ నౌ. నెక్స్ట్ వన్, ఆలోచించకు లేదా ఆందోళన పడవద్దు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వర్రీ. ఆలోచించకు లేదా ఆందోళన పడవద్దు. డోంట్ వర్రీ. నెక్స్ట్ వన్, అన్నీ బాగానే ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. అన్నీ బాగానే ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. నెక్స్ట్ వన్, రేపు కలుద్దాం. దీన్ని ఇంగ్లీష్లో సీ యూ టుమారో. రేపు కలుద్దాం. సీ యూ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వాక్యాలను రోజు ఉపయోగించండి. మీ ఇంగ్లీష్ నెమ్మదిగా పర్ఫెక్ట్ అవుతుంది. ఇలాంటి సెంటెన్సెస్ కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.